ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు శ్రీ పిట్ట రాధాకృష్ణ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ గారు మరియు వీరి సతీమణి విజయలక్ష్మి గార్ల వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా కుమారుడు ఆదిత్య, కుమార్తె మౌనిక, తల్లి ఆదిలక్ష్మి గారు సహకారం ఇస్తున్నారు. రాధాకృష్ణ గారికి, విజయలక్ష్మి గారికి ప్రభువు కృప తోడుగా ఉండునట్లు ప్రార్థించండి. ఆదిత్య, మౌనిక, ఆదిలక్ష్మి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. సెయింట్ జేవియర్ హై స్కూల్ ప్రాంతంలో విద్యానగర్, జేవియర్ నగర్, ఏలూరులో నుండి 16 మంది యెరూషలేము పట్టణానికి అబ్రహాం మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఏలూరు పట్టణం నుండి బయలుదేరుతున్నారు. ఈ యెరూషలేము యాత్రకు వెళుతున్న సహోదరుల కొరకు కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలము మీ వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆదరించుము అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి రాధాకృష్ణ గారు, విజయలక్ష్మి గారులను ఆశీర్వదించండి. ఆదిత్య, మౌనిక, ఆదిలక్ష్మి గారులను దీవించండి. యెరూషలేము యాత్రకు వెళుతున్న విశ్వాసుల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణంలో తోడుగా ఉండండి. ఆయా ప్రదేశాలు దర్శించి తిరిగి వచ్చినప్పుడు మారు మనసు అనుభవంతో, సేవా పరిచర్య తత్పరతతో అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సంఘముల విషయములో ఒకరి సమృద్ధి మరి ఒకరి అక్కర కొరకు, ఒకప్పుడు మరి ఒకరి అక్కర, మరి ఒకరి సమృద్ధి మరొకరి అక్కర కొరకు. ఈ విధంగా సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క అవసరములు తీర్చబడినట్లు, పరిచర్య ధర్మం కొనసాగునట్లు, సువార్త పరిచర్యలు కొనసాగునట్లు పౌలు గారు ఆసక్తి కలిగి ఉన్నాడు. అటువంటి ఆసక్తిని విశేషంగా తీతుకు అను పౌలు శిష్యుడు అతడు కూడా కలిగి ఉన్నాడు. చదవండి 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. చూడండి, పౌలు భక్తుడు తీతుకు అను యవనుడును అతనికి సేవా పరిచర్య పట్ల కలిగినటువంటి భారమును పట్టి దానిని కలుగ చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు గివింగ్ను అంటే ఇచ్చుటను ధన్యతగా, కృపగా ప్రకటించటానికి కారణం మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. అదేమిటంటే, తీతుకు హృదయములో అట్టి ఆసక్తిని పుట్టించిన దేవుడు
అని మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. దేవుని సేవ కొరకు, సువార్త పరిచర్య కొరకు ఒక వ్యక్తి ఆర్థికంగా సమర్పించుకోవాలి అంటే ఆ ఆసక్తి, ఆ మనస్సు దేవుడి వారిలో పుట్టించాలి. అలా దేవుడు పుట్టించినప్పుడు ఆ ఆసక్తి స్థిరమైనదిగాను ప్రభావవంతమైనదిగాను కనిపిస్తుంది. యేసే పరిష్కారంలో నేను చాలా పర్యాయాలు అనౌన్స్మెంట్ ఇస్తున్నప్పుడు అదే చెబుతున్నాను. దేవుని ప్రార్థించండి. మనుషులను నేను ఎన్నడూ వేడుకోను, మీరు సహాయం చేయండి. దేవా, మనుషులను వినియోగించుకునే శక్తి మీకుంది కనుక ఏది జరిగినా, ఏ ఆర్థిక సహకారం వచ్చినా త్రూ ద ప్రాపర్ ఛానల్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండే రావాలి. అది తాత్పర్యం నేను పలుమార్లు మీ ముందు వ్యక్తపరిచాను. పౌలు గారు చెప్పిన మాటలు ఇవేనండి. దేవునికి స్తోత్రం చెబుతున్నాడు. దేవుడే పౌలులో పుట్టించిన ఆసక్తి, భారం తీతుకులో కూడా కలుగు చేశాడు. చూడండి, దాని వలన కలిగినటువంటి అద్భుతమైనటువంటి సహకారం ఈనాడు విశ్వవ్యాప్త సువార్తీకరణకు నాంది పలికిందనటానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఈ వచనం నుండి 9వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ కూడాను ఇదే ఆర్థికపరమైన సహకారం సంఘాలలో నుండి ఏ విధంగా సువార్త అందని ప్రాంతాలలో సువార్త ప్రకటించడం కొరకును, సువార్థికుల యొక్క ఆదరణ కొరకును, సంఘాలలో ఉన్నటువంటి అవసరతల కొరకును పౌలు గారు రాస్తున్నాడో గమనించినప్పుడు చాలా ధైర్యం వస్తుంది మనకు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి కార్యాలనైనా మనం సాధించగలుగుతామనే నమ్మకం ఈ వాక్యాన్ని బట్టి కలుగుతోంది. చూడండి, అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వస్తూ ఉన్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచు ఉన్నాము. అతనితో కూడా పంపుచున్నాము. ఎవరట? సువార్త విషయములో సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన ఒక సహోదరుని తీతుకుతో పాటుగా కొరింథీయుల యొద్దకు పౌలు గారు పంపిస్తున్నాడు. కొరింథు సమీప ప్రాంతం అక్కయ. ఆ ప్రాంతపు వాసులు సిద్ధపడి ఉన్నారనేటువంటిది పౌలు ఈ లేఖ రాస్తున్నప్పుడు ఫిలిప్పి నుండి తెలియజేస్తున్నాడు. కనుక ఇరువురు బయలుదేరుతున్నారు. ఒకరు విశేష ఆసక్తిని దేవుని నుండి పొందిన వ్యక్తి అయితే, ఒకరు సంఘము నుండి ప్రసిద్ధి చెందిన వ్యక్తి, వెల్ నోన్ పర్సనాలిటీ ఫ్రమ్ ద యాక్సెప్టెడ్ పర్సనాలిటీ ఫ్రమ్ ద చర్చెస్. సంఘములన్నింటి నుండి ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తిని, పరీక్షించబడినటువంటి వ్యక్తిని తీతుకుతో పాటుగా ఈ పరిచర్య కొరకు పంపిస్తున్నాడు పౌలు. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలిగే నిమిత్తం, మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తం ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతనిని ఏర్పరచుకునిరి. సంఘాల వారు ఏర్పరచుకున్నారట ఆ వ్యక్తిని. ఎందుకట? ఉపకార వేతనం విషయం పరిచారకులమైన మాతో కూడా అతడు రావాలని. ఈ రైజ్డ్ మనీ, ఏర్పరచబడి కలెక్ట్ చేయబడిన మనీ విషయంలో తీతుకుతో పౌలుతో కూడా ఆ వ్యక్తి ప్రయాణం కొరకు సంఘాలు ఏర్పరిచారు. ఏలయనగా, మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాం గనుక దానిని గురించి మా మీద ఎవడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచూ ఉన్నాము. చూడండి, మా మీద ఎవడు తప్పు మోపకూడదు అంటే ఇంటెగ్రిటీ బిఫోర్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఇంటెగ్రిటీ బిఫోర్ ద పబ్లిక్ ఆర్ బిఫోర్ ద చర్చ్.
ఇది కాపాడుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు నాయకులు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు యథార్థత దేవుని ఎదుట కాపాడుకోవాలి, ప్రజల ఎదుట యథార్థత కనపరిచి కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరీక్షా సమయం అవుతుంది వారి జీవితాల్లో. 9 సంవత్సరాలు యేసే పరిష్కారం ప్రారంభించి ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కూడా నా చేతులతో డబ్బు ఆర్గనైజ్ చేయకుండా సహోదరుల చేత మనీ ఆర్గనైజ్ అయ్యింది. అర్థమవుతోందా? జీతం పరంగా ఏమీ తీసుకోకుండా, కలెక్ట్ చేసిన మనీ ఎన్నడూ పాకెట్కు రాకుండా ఒక చోట సహోదరులే ఏర్పాటు చేసి దానిని ఖర్చు చేస్తారు. ఇది యేసే పరిష్కారం విధానం. ఇప్పుడే కాదు, ఇక ముందుకు కూడా అలాగే సాగుతుంది. అంటే ఇంటెగ్రిటీ బిఫోర్ గాడ్ అండ్ ద చర్చ్. ఆర్థిక పరమైన విషయాలలో మనము చాలా జాగ్రత్తగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దొంగిల వద్దని చెప్పు నీవు, దొంగిలితే నీ విశ్వాసం వలన ఏమిటి ప్రయోజనం? కనుక ఈ ఆర్థిక సంబంధమైన విషయాలు సంఘంలో నిర్వహించువారు బహుజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. డబ్బును గురించినటువంటి యథార్థత సమాజం ఎదుట కనపరిచేటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచు ఉన్నాము. శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాము. అండర్లైన్ చేసుకోండి. అవును, మనుషుల దృష్టిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలనేది శ్రద్ధగా ఆలోచన చేస్తున్నారు. అకౌంటబిలిటీ అనే అంశానికి వచ్చేటప్పటికి చాలామంది క్రైస్తవ నాయకులు వారి యొక్క యథార్థతను పోగొట్టుకుంటున్నారు. పరిచర్యలో ఇవ్వబడినటువంటి ధనం దేని కొరకు ఇవ్వబడినదో దానికి వినియోగించేటువంటి పరిశుద్ధమైన తలంపులతో కూడిన జీవితాలు ఈ ఆర్థిక నిర్వహణ చేస్తున్న వ్యక్తులు కలిగి ఉండాలి. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాం. చాలా సంగతులలో అనేక పర్యాయాలు, చూడండి, అనేక పర్యాయాలు పరీక్షించాం. వన్ మస్ట్ బి టెస్టెడ్ బిఫోర్ గివింగ్ ద పవర్స్. దేవుని యొక్క సేవలో ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు డీల్ చేసేటువంటి నిర్వహించేటువంటి వ్యక్తులు అనేక విషయాల్లో పరీక్షించబడాలి. చూడండి, ఈ దినం అలా జరుగుతోందా? పరీక్షించబడుతున్నారా? ఎంతోమంది దేవుని పేరిట డబ్బు మింగేస్తున్నారు. అనాథలకు వస్తున్న డబ్బు మింగేస్తున్నారు. ఎయిడ్స్ పేషెంట్స్కి వస్తున్న డబ్బు మింగేస్తున్నారు. సంఘాల నిర్మాణంకి వస్తున్న డబ్బులో పర్సంటేజీల చొప్పున మింగేస్తున్నారు. సేవకులకి ఇమ్మని పంపిస్తున్న డబ్బులో కొంత భాగం పర్సంటేజీ ఖర్చుల నిమిత్తం అని మింగేస్తున్నారు. విచిత్రం ఏంటంటే వారు మింగుతున్నారు అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎక్కడో దాన్ని ఇన్వెస్ట్ చేయలేరు, ఎక్కడో చోట చేస్తారు, అది కనబడిపోతుంది. క్రైస్తవ నాయకులు డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటున్నారు? గృహ నిర్వాహకత్వం గురించి పౌలు మాట్లాడటం లేదు, ఇక్కడ సంఘ నిర్వాహకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అతనిని పరీక్షించాం, అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడు నువ్వు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకున్నాము. తీతుకు యొక్క పరీక్ష, అతనితో వెళుతున్న సహోదరుని యొక్క హృదయము రెండూ కూడా పరీక్షించబడ్డాయి. వారి యొక్క ఆసక్తి నిజమైనదని, దేవుని చేత కలిగినదని, మరింత ఆసక్తి అది పెరుగుతున్న ఆసక్తిగా ఉన్నదని పౌలు గారు గ్రహించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆసక్తి పెరగాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. క్రైస్తవ పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులు సువార్త సేవా పరిచర్య పట్ల కొనసాగే ఆసక్తి కలిగి ఉండాలి. చాలామంది పరిచర్యలు ప్రారంభిస్తారు,
ఆర్థిక ఒడిదుడుకులు రాగానే, అహంకారం అడ్డుపడగానే పరిచర్యలు నిలిపివేసుకున్న వారిని నేను చూశాను. ప్రారంభించబడిన పరిచర్య, కృపతో కొనసాగుతున్న పరిచర్యలను ఆర్థికపరమైనటువంటి అంశాలను బట్టి, వివేచన లేని బుద్ధిహీనతను బట్టి నిలిపివేసుకోవటం అది వాక్యానుకూలం కాదు, దైవ పద్ధతి కాదు. అటువంటి దుస్థితికి వెళ్ళకూడదు అనేది వాక్యం చెబుతుంది. అలా వెళ్ళకూడదంటే ఆసక్తి పెరుగుతూ ఉండాలి కానీ తగ్గిపోకూడదు. ఒక జల తీస్తూ ఉన్న కొలది ఎలా పెరుగుతుందో అలాగున ఆసక్తి పెరుగుతూ ఉండాలి. సంఘాలలో సహకారులుగా బాధ్యతలు మోస్తున్నటువంటి వారివి. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడనై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెబుతున్నాను. పర్సనల్ టెస్టిమనీ. పౌలు గారు వ్యక్తిగత సాక్ష్యం చెబుతున్నాడు. తీతు ఎవరు అని ఎవరైనా అడిగితే నా జత పనివాడు. ఎంత మంచి స్టేట్మెంట్ అండి. తీతుకు ఎవరు అని ఎవరైనా అడిగితే అతడు నా పాలివాడు, నా తోటివాడు, నాతో కూడా సహపనివాడు అని చెబుతాను. ఈ మనుషులు ఎవరు అని ఎవరైనా, సహోదరులు ఎవరైనా అడిగితే వారు సంఘాలకు దూతలు, క్రీస్తుకు మహిమై ఉన్నారు. ఎంతటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఫండ్ రైజింగ్లో ఉన్నటువంటి ఆ సహోదరులు పౌలు గారికి జత పనివారట. కనుక మిషన్స్ని మీరు గమనించినట్లయితే ఫండ్ రైజింగ్లో ఉన్నటువంటి సహోదరులు కూడాను పరిచర్య చేస్తున్న వారితో జత పనివారుగా లెక్కించబడుతున్నారు. ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయుధాలు, ఆహారం సరఫరా చేసేవాడు కూడా ప్రముఖమైనటువంటి సైనికునిగానే లెక్కించబడతాడు. అవును. కనుక రోప్ హోల్డర్స్ మినిస్ట్రీలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు. ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. చాలా పెద్ద పరిచర్య, చాలా అవసరాలు ఉన్నటువంటి పరిచర్య. అనేక వందల కొలది సహోదరులు, వేల కొలది సహోదరులు ఇటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు దీనిలో, ఈ ఉద్యమంలో భాగస్థులైతేనే ఈ మహా సువార్తోద్యమ వాడ ముందుకు సాగుతుంది. కనుక ఈ ఆసక్తి విషయంలో ముందుకెళుతూ మనమందరము దేవుని యొక్క పనిలో జత పనివారం అనేటువంటి తాత్పర్యంతో ముందుకెళ్ళినప్పుడే పరిచర్యలు విస్తరిస్తాయి. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు, మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రేమ యథార్థమైనదనియు, దీని అర్థం ఏంటి? ప్రేమ యథార్థమైనది అని కనపరచమంటున్నాడు. దాని అర్థం ఏంటండి? యథార్థం కాని ప్రేమ ఉందా అంటే, ప్రేమ మేము ప్రేమిస్తున్నాం అని చెబుతూ ఉండటం నోటి మాట వలన మాత్రమే ఉంటే యథార్థమైన ప్రేమ కాదు. క్రియాపూర్వకమైనటువంటి త్యాగం కలుగున్నప్పుడే నీ ప్రేమ యథార్థమైనటువంటిది. ఆ పరిచర్యను గురించి 9వ అధ్యాయంలో యథార్థమైన ప్రేమ పరిచర్య ఏమిటో చెబుతూ వచ్చాడు. మీ ప్రేమ యథార్థమైనదనియు, మీ విషయం మా అతిశయం వ్యర్థం కాలేదని, వ్యర్థమైనది కాదనియు మీరు ప్రకటన చేయండి సంఘాల ఎదుట. పౌలు గారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ బిలీవర్స్ విషయంలో, వారి త్యాగపూరితమైనటువంటి ధర్మ విషయంలో ఉన్నాయి. అందుకనే మీ మీద మాకున్న అతిశయం వ్యర్థం కాలేదు అని చెప్పాలి సంఘాలు. వ్యర్థమైనది కాదని నీవు నిరూపించాలి అని చెప్పి కొరింథీయులకు రాస్తున్నాడు ఈ లేఖనం. అవును, క్రియాపూర్వకమైన ప్రేమ క్రైస్తవులు కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థిస్తారు, ప్రభువా నీ రాజ్యము వచ్చునుగాక. ప్రతివారు ప్రార్థన ముగింపులో పరలోకపు ప్రార్థనను జపిస్తూ ఉంటారు. తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. ఎట్లా వస్తుంది ఆయన రాజ్యం? సువార్త ప్రకటించబడినప్పుడే. సువార్త ప్రకటించబడినప్పుడే నీ రాజ్యం వచ్చునుగాక అన్న ప్రతి ఒక్కరూ దే ఆర్ ఆబ్లిగేటెడ్ టు గివ్ టు ద లార్డ్స్ మినిస్ట్రీ.
దేవుని పరిచర్య కొరకు ఇచ్చి తీరాల్సిందే వారు. కనుక ప్రేమ వ్యర్థమైనది కాదు, యథార్థమైనది అని తెలియాలి అనంటే ఖచ్చితంగా క్రైస్తవుడు విశ్వాసి సువార్త నిమిత్తం తన యొక్క సమర్పణను ఉంచవలసినదే. క్రియాపూర్వక త్యాగం లేకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పటం అబద్ధం అవుతుంది. కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ కంటికి కనబడుతున్న సహోదరుని ప్రేమించకపోతే ఆ ప్రేమ నిజమైంది కాదన్నాడు యోహాను భక్తుడు. అవును సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం తీతుకు కలిగిన ఆసక్తి, సంఘములలో ప్రసిద్ధి చెందిన ఒక మనిషిని ఓ సోదరుని ఏర్పరిచి పంపించారే, ఆ వ్యక్తికి కలిగిన ఆసక్తి, పరిశుద్ధుడైన పౌలు గారికి కలిగిన ఆసక్తి, ఇటువంటి ఆసక్తి ఈ రాత్రికాలం ఎంతమందిలో ఉంది? గాడ్స్ మిషన్స్ కొరకు ఒక ఉన్నతమైన ఆర్థిక పరిచర్యను కొనసాగించేటువంటి కృప ఎంతమంది పొంది ఉన్నారు? దేవుని యొక్క కృప మనందరికీ అనుగ్రహించబడింది. దానిని మనం అనుభవించినప్పుడు అట్టి స్థితిలోనికి మనం ఎదగగలుగుతాం. 8వ అధ్యాయం ముగించుకుందాం, 9వ అధ్యాయం ప్రారంభించుకుందాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా 1-2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను మీ పేర వ్రాయుట నాకు అగత్యము లేదు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య, గివింగ్, ఈ పరిచర్య సంఘముల కొరకైన, పరిశుద్ధుల కొరకైన ఆర్థిక అవసరములు తీర్చేటువంటి పరిచర్య మీ పేరట నేను రాయటానికి నాకు అగత్యం ఏమీ లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. ఏసే పరిష్కారంలో ఎపిసోడ్ స్పాన్సర్స్ నేమ్స్ ఇవ్వటం వెనకాల ఉన్న ఉద్దేశం ఒక్కటే, వారి ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడతారని. ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడతారని. అవును, పౌలు గారు చెబుతున్నాడు ఏమని? మీ మనసు సిద్ధమై ఉన్నది అని, మీ మనసు సిద్ధమై ఉన్నది అని నేను ఎరుగుదును. పౌలు ఒక చోట ఉన్నాడు, సంఘం మరొక చోట ఉంది. కానీ ఆ సంఘం యొక్క మనస్సు పౌలు ఎరిగి అంటున్నాడు, అక్కయ్య సిద్ధపడి ఉన్నది, 1 సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నది అని మాసిదోనియాలోని వారికి నేను చెబుతూ వచ్చినప్పుడు మాసిదోనియాలోని వారు ప్రోత్సాహం పొందారంటున్నాడు. మాసిదోనియా వారిని గురించి కొరింథీ వారికి చెప్పినప్పుడు కొరింథీ వారు ప్రోత్సహించబడాలని చెబుతున్న పౌలు కొరింథీ వారు ప్రోత్సహించబడ్డారని చెప్పినందున మాసిదోనియా వారు ప్రోత్సహించబడుతున్నారని చెబుతూ వస్తున్నాడు. సోదరుడా, సోదరి, మీ మనస్సు సిద్ధపడి ఉన్నదా? పరిచర్య కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు మనసు సిద్ధపడి ఉన్నదా? అకయ పట్టణంలో ఉన్న సంఘం, కొరింథీ సంఘం సిద్ధపడి ఉంది అని పౌలు గారు నమ్ముతున్నాడు. యేసే పరిష్కారం పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఏప్రిల్ నాటికి ఫుల్ టైమ్ ఛానల్ వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ ఎన్పి ఫ్రమ్ ద స్పీకర్స్, వాక్యోపదేశకుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా వాక్యోపదేశం పరిచర్యగా చేయించాలనేటువంటి సదుద్దేశంతో, వాక్య ఆధారితమైనటువంటి మిషన్ అండ్ విజన్తో ముందుకు రాబోతున్న పరిచర్య కొరకు నేను మీకు మనవి చేస్తున్నాను. మీ మనసు సిద్ధపడి ఉండాలి. 1 సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నది. నేను ప్రభు పరిచర్యలో 92వ సంవత్సరంలో వస్తున్నప్పుడు ఈ వాగ్దానం మీద తెల్లవారుజామున ప్రార్థనలో ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట ఇది. అక్కయ్య సంవత్సరము నుండి మీ కొరకు సిద్ధపడి ఉన్నది. ఈ మాటతో నేను విశ్వవాణి పరిచర్యలో ఎంటర్ అయ్యాను. నేను ముగిస్తున్నాను. ఇప్పటికీ 18 సంవత్సరాలు ముగిశాయి. పరిచర్యకు వచ్చి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. అనేక మంది నాతో కూడా సువార్తలో భాగస్థులైన వారు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వాసులు ఉన్నారు.
ఛానల్ కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందించినటువంటి కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు పిట్ట రాధాకృష్ణ విజయలక్ష్మి దంపతుల వివాహ దినం సందర్భంగా కుమారుడు ఆదిత్య, కుమార్తె మౌనిక, తల్లి ఆదిలక్ష్మి గారు సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. అలాగే జేవియర్ నగర్, విద్యానగర్ నుండి 16 మంది విశ్వాసులు యెరూషలేము యాత్రకు వెళ్తున్నారు. అబ్రహాం మాస్టర్ గారు, శ్రీమతి అబ్రహాం గారు ఆధ్వర్యంలో వీరంతా కూడా ప్రభువు జన్మించి సంచరించి పరిచర్య చేసిన స్థలాలకు వెళ్తున్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరారు. ప్రత్యేకంగా ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుండి వాక్య ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించము. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి. అకయ సంవత్సరము నుండి సిద్ధపడి ఉన్నదని వినినటువంటి మాసిదోనియా దేశస్థులు అనేకులు ప్రేరేపించబడిన రీతిగా యేసే పరిష్కారం పరిచర్య పట్ల వేలాది మంది ప్రోత్సహించబడి, ప్రేరేపించబడి, ప్రేరణ కలిగి పరిచర్యలో భాగస్థులై తెలుగు ప్రజలను సువార్తతో రీచ్ అవటానికి సహాయం చేయండి. పిట్ట రాధాకృష్ణ గారు, విజయలక్ష్మి దంపతులను దీవించండి. ఆదిత్య, మౌనిక, ఆదిలక్ష్మి గారులను ఆశీర్వదించండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరే పొందండి. యెరూషలేము ప్రయాణమై వెళుతున్న బిడ్డలను ఆశీర్వదించి ఆదరించి క్షేమ ప్రయాణం దయచేయండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందండి. వినిన వాక్యము ఫలించినట్లు కృప చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.